ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏఎస్టీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి కృషి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. గ్రామాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సూచన. కాపుల గురించి మాట్లాడే అర్హత ముద్రగడకు లేదు. జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గోకడ రాంబాబు. హేచరీ రంగంలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీపై కాకినాడలో సెమినార్ నిర్వహణ. వివరాలను మీడియాకు వెల్లడించిన నిర్వాహకులు. కాకినాడ జగన్నాథపురంలో గల అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అన్నవరం సత్యవతీదేవి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు నోటు పుస్తకాలు కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు అధ్యక్షతన ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమెన్స్ కాలేజ్లో సీట్ కోసం డిమాండ్ అధికంగా ఉండేదని, క్లాస్ రూమ్ లేకపోవడం వలన సీట్లు సర్దుబాటు చేయవలసిన పరిస్థితి నెలకొందన్నారు. గతంలో తాను అధికారంలోకి ఉన్నప్పుడు కళాశాలకు నూతనంగా బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని, రాబోయే కాలంలో కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలోనే అనవరం సత్యవతీదేవి గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి అనంతలక్ష్మి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మూర్తి రాజు, ధనకృష్ణ, ఎం సువర్చల, ఎం వసంత, ప్రమీలారాణి, టీడీపీ నాయకులు చొక్కాగిరి, బడే కృష్ణ, సాయినాథ్, చంటి మౌళి, ప్రవీణ్, సప్తగిరి, కోనాడ ప్రకాష్, గంటి కుసుమహరి, ఏ సత్యానందరావు, కెఎస్ ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరు ఇక్కడికి వస్తారు. నేనే చాలా మందిని పంపిస్తున్నాను. మూర్తిరాజు గారికి ఫోన్ చేస్తాను, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేస్తాను. సీట్ కావాలంటే సార్ ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఆయన నేను బలవంతంగా పంపిస్తూ ఉంటాను. కానీ ఈరోజు కొన్ని చోట్ల ఈ పరిస్థితి ఉండదు. ఎంతవరకు ఉందో అంతవరకు జాయిన్ చేసుకుంటారు, ఎందుకులే అనుకుంటారు. అలా అనుకోకుండా ఈ రోజున ఇక్కడ మీకు సహకరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారు మూర్తిరాజు గారు కానీ, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని మీ అందరి తరపున, అమ్మ నాన్న తరపున అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభినందించవలసి వస్తుంది వాళ్ళని. జనరల్గా సీట్లు మనకు 350 కెపాసిటీ, ఇంకెక్కడ జాయిన్ చేసుకుంటాను అనుకుంటా జాయిన్ చేసుకోలేరు. ఇంకా అలా కాకుండా అందరికి ఇక్కడ వచ్చి ఇదంతా కూడా చాలామంది పేద కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను చూస్తాను, అందరిని ఎంక్వైరీ చేస్తే చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఈ కాలేజీని మనం చాలా డెవలప్ చేయాలి. ఈసారి చాలా డెవలప్ చేయాలి. ఇలాంటి కాలేజీ మన జిల్లాలో ఇది బ్రహ్మాండమైన కాలేజీగా మంచి పేరు తెచ్చుకున్న కాలేజీ ఇది ఒకటని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కాలేజీలో అటు ఈ రోజున మీ అందరికీ బుక్స్ ఇవ్వడానికి వచ్చాం. ఈ రోజున మన ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే, అంటే గతంలో హై స్కూల్లో ఇచ్చేవారు మామూలుగా బుక్స్ అయ్యని. ఇప్పుడు ఇంటర్ కూడా జూనియర్ కాలేజీ కూడా ఇవ్వాలని పెట్టుకున్నారు. ఈరోజు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్లు కూడా వస్తాయి, ఇంకా రాలేదు, అవి కూడా వస్తాయి. ఈరోజు ఈ బుక్స్
ఇవ్వడానికి కారకులైనటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. పుస్తకాలు మరియు నోట్బుక్లు కూడా ఇవ్వాలి, యూనిఫామ్స్, వాటితో పాటు ఈ పుస్తకాలు సరిపడగా ఒక పెద్ద బ్యాగ్ కూడా ఇవ్వాలని మన నూతన ప్రభుత్వం సంకల్పించడం. ఆ సంకల్పంలో భాగంగా మొట్టమొదటిసారిగా మన కళాశాలకు కూడా ఎప్పుడూ లేని విధంగా మీ అందరికీ కూడా నోట్బుక్స్ వచ్చినాయి. ఈ విషయం తెలియజేయడానికి అందరికీ చాలా సంతోషంగా ఉంది నాకు. కార్యక్రమం చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఒక్కటొక్కటిగా మీ అందరికీ కూడా లబ్ధి పొందేలాగా మీ తల్లిదండ్రులకు కష్టం కలగని విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తున్నందుకు మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మీ అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి ముందుకొచ్చిన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, కాకినాడ స్మార్ట్ సిటీ సభ్యులు, వారికి, తర్వాత 17 వార్డు ఇన్ఛార్జ్ గిరి గారికి, మరియు ఇతర టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, మళ్ళీ కౌన్సిలర్స్ అందరికీ అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని, గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని, అధికారులు గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, లేని ఎడల వారి మీద చర్యలు తీసుకుంటామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకెల చినరాజప్ప హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏ సమస్యలైనా ఉంటే తనతో సంప్రదింపులు చేయాలని, తాగునీరు గానీ ఏ ఇతర పనులైనా చురుగ్గా చేయాలని అధికారులకు సూచించారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు వారి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఈ విషయమై ఆయన అధికారులను నిలదీశారు. పనికి ఆహార పథకాన్ని కూడా ఏదో మొక్కుపడిగా చేయడం కాదు. ఏదైనా ఒక పని చేసే ఉంటే పని సంపద సృష్టించాలి. ఏదైనా పని చేస్తే పనికి మనం కనపడాలి. అందరూ తప్పించి ఏదో కొట్టులో పీకి గడిపికేయడం అవన్నీ కాకుండా తగ్గి వేసి అక్కడ కొట్టు స్ట్రాంగ్ చేయడం కానీ, లేదా అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరగవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా ఎనాలిసిస్ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ ఫీల్డ్ ఎవరు బాగున్నాడు మరి ఆయన కూడా చేయాలి. అలాగే మొన్న ఇంట్లో తప్పించి ఆ చుట్టాలుగా బంధువులకి బట్టలు వేసుకుని అసలు పేదోడికి పని చెప్పకుండా కార్యక్రమాలు చేసి జరిగేది లేదు. సీరియస్ గా మీరందరూ ఉండాలని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇవాళ రివ్యూ మీటింగ్ అంటే డీజిల్ లేవు మనం నిజంగా చెప్పాలంటే చేత వచ్చే మీటింగ్ నేను డబ్బులు పెట్టుకొస్తాను, డబ్బులు మాట్లాడతాను. ఇవాళ డబ్బులు లేదు, మీ ఊళ్ళో సమాధానానికి 100 సమాధానం చెప్తారు, డబ్బులు లేవు. ఇక్కడ నేను డబ్బులు ఎంతో మంది తెచ్చి మీ దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వేసుకుంటానని చెప్పి దానికి మీరు కూడా అవగాహనలోకి ఏం చేయాలి అని చిన్న పెద్ద పని కాదు, 1,000 లక్షలు కాదు, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అలా ప్లాన్ చేసి మీరు అందరూ పట్టుకొచ్చింది అవన్నీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా అధికారులు అందరూ కూడా కొంచెం నిర్లక్ష్యంతో చూడాలి. రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డికి కాపుల గురించి మాట్లాడే అర్హత లేదని జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గోకడ రాంబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ముద్రగడ కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై మాట్లాడిన తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోకడ రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ మాట్లాడే తీరుకు, చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన ఉండదన్నారు. 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకు రుణాలు, విదేశీ విద్యను అందించారని, ఈ విధంగా కాపులకు మేలు చేసిన చంద్రబాబును కాకుండా అన్యాయం చేసిన జగన్ వైపు ముద్రగడ ఎందుకు పనిచేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు యువత ముమ్మిడి విష్ణు, నాగుమళ్ల బెనర్జీ, పెద్దిరెడ్డి ఆదిత్య, అడప అర్జున్, దారపరెడ్డి కిషోర్, పసుపులేటి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని సముద్రంలో కలిపేయండి పిలుపునిచ్చాడు ముద్రగడ పద్మనాభరెడ్డి. తెలుగుదేశాన్ని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా గెలిచారు. గెలిచిన 5 సంవత్సరాల్లోనూ కూడా ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ, కాపు రిజర్వేషన్ల గురించి కానీ ముద్రగడ పద్మనాభం గారు ఏ రోజు ప్రస్తావించలేదు. ఆయన పార్టీని సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద అనేక వ్యంగ్యాస్త్రాలు ఆయన సంధిస్తూ లెటర్లు రాశారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలెట్టాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఓటమి, పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఖర్చు ఏంటండి అసలు? ఈయన సొంత నియోజకవర్గం జగ్గంపేట, ఈయన తిరిగితే జగ్గంపేటలో తిరగాలి, లేదు ఈయనకి రాజకీయం ఇచ్చింది ప్రతిపాడు, అక్కడన్నా తిరగాలి. పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ కింద పెట్టుకుని ఇతను చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి అలవాట్లేదు, మీ ఇంటి దగ్గర టీ కాఫీలు ఇవ్వడం నాకు అలవాటు ఉందన్నాడు.
దీనికి తెలియని విషయం ఏంటంటే తన సొంత డబ్బులు 30 కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవరూ ఇవ్వలేని రీతిలో 30 కోట్ల రూపాయలు రైతులకు సొంత డబ్బు ఇచ్చినటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని ముద్రగడ పద్మనాభం గారు విమర్శించడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయడం లాంటిది. ఇవాళకి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఈ దేశంలో ఎవరూ చేయలేదు. 23 సీట్లు పోటీ చేస్తే 23 సీట్లలోనూ గెలిచారు. 23, 2 ఎంపీలు, 21 అసెంబ్లీ, 23 మొత్తం 23లో పోటీ చేసి 23లో. మాదన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్మనాభం గారు మళ్ళీ ఈ మధ్యకాలంలో స్పెషల్ ప్యాకేజ్ అని, తర్వాత కాపు రిజర్వేషన్లని ఎత్తుకుంటా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. స్పెషల్ స్టేటస్ ఇవన్నీ కూడా మరి 5 సంవత్సరాలు ఎందుకని ఈయన ప్రస్తావించలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మాత్రమే స్పెషల్ స్టేటస్ గుర్తుకొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాతనే కాపుల ప్యాకేజీ, కాపుల రిజర్వేషన్లు గుర్తుకొచ్చాయా? ఇన్నాళ్ళు ఎందుకని మీరు ఏమీ చేయలేదు? ఎంత చేసినా నేను పవన్ కళ్యాణ్ని ఓడించేసిపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డి గారు. సార్, ఈయన 1999లో ఎంపీగా తెలుగుదేశం గెలిపిస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మనిచ్చారు, ఆ జన్మాంతం ఆయనకు రుణపడి ఉంటానని అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. మరి అలాగని తర్వాత తిట్టడం మానేసాడా? 2004లో ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు నమస్కారం అన్నాడు. అలాగని మానేసాడా? అంటే ఆయన చెప్పేదానికి చేసేదానికి ఉండదు. ఆయన ఏమి చేసినా దానికిలో తన పాత్ర ఉండాలి, తనకు పేరు రావాలి. నిజంగా కాపు రిజర్వేషన్ల కోసమే చేస్తే మరి ఆ ఉద్యమం తర్వాత ఇతను ఏమైనా ప్రణాళిక చేశాడు? మళ్ళీ ఏమైనా కార్యక్రమం చేశారా? ఏమీ చేయలేదు. కానీ కాపుల్లో ఎదిగినటువంటి నాయకులను బదనాం చేయడమే తన ముఖ్యమైన ఉద్దేశం. హ్యాచరీ రంగంలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీని హ్యాచరీ యజమానులకు చేరువ చేసేందుకు రెడాక్స్ జోన్ ఆక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సెమినార్ నిర్వహించడం అభినందనీయమని ఆల్ ఇండియా షంప్ హ్యాచరీస్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు లక్కరాజు సత్యనారాయణ టిక్కు పేర్కొన్నారు. కాకినాడ హోటల్ రాయల్ పార్క్ లో నార్వేజియన్ ఆక్వాకల్చర్ టెక్నాలజీ అప్లికేషన్స్ పై రెడాక్స్ జోన్ ఆక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ ఇండియా షంప్ హ్యాచరీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. రెడాక్స్ జోన్ ఆక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ ఇండియా షింప్ హ్యాచరీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టరేషన్, బ్రూడ్ స్టాక్ మేనేజ్మెంట్, లార్వా డొమైన్లో నార్వేజియన్ ఆక్వాకల్చర్ ఫిషరీస్ లో అధునాతన అత్యాధునిక సాంకేతిక పరికరాల ప్రదర్శన జరిగింది. కార్యక్రమానికి రెడాక్స్ జోన్ ఆక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అరిందం ప్రకాశి అధ్యక్షత వహించగా ఆశా ప్రెసిడెంట్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పెద్దబాబు, పాస్ట్ ప్రెసిడెంట్ లక్కరాజు సత్యనారాయణ్, టిక్కు హరినారాయణ్, ప్రవీణ్లు అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ ఆరిందం ప్రకాశి రెడాక్స్ జోన్ ఆక్వా ఇండియా తయారు చేసిన ఆక్సిజన్ జనరేటర్, ఆక్సిజన్ డిఫ్యూజర్ విశిష్టతలను తెలియజేశారు. ఈ సందర్భంగా టిక్కు హరినారాయణ్, ప్రవీణ్లు మాట్లాడుతూ సీడ్ లైవ్ ట్రాన్స్పోర్ట్ లో రెడాక్సిజోన్ ఆక్సిజన్ జనరేటర్ మంచి ఫలితాలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన హ్యాచరీ యజమానులు, రెడాక్సిజోన్ ప్రతినిధి ప్రీతం బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. నా వెనకాల స్వాతంత్ర్యంలో కమలాసంలాగా వెంటబడి ప్రోడక్ట్ గురించి చెప్తూ కన్విన్స్ చేసి ఒక మిషన్ నేను మా సంస్థ కొనడం జరిగింది. అలాగే ఫస్ట్ బయ్యర్ ఎవరంటే మన రమా హ్యాచరీస్, వాళ్ళు కూడా వాళ్ళ ప్యాకింగ్ సెక్షన్లో వాడుతున్నారు. ఏదైతే పెట్టాల్సుకున్నాను పెద్దగా నేను వాడడం తెలియదు, కానీ తర్వాత ఆయన అనుభవం చెప్తారు. ఈ రెడాక్స్ ఎలా పనిచేస్తుంది, ఏంటి దాని తాలూకా ప్రాముఖ్యత ఏంటి, డివో లెవెల్స్ ఎలా పెరుగుతాయి, అది హ్యాచరీ సెక్టర్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది, హ్యాచరీస్కి పర్ఫార్మెన్స్ పెరగడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది అరిందమ్ గారు ప్రెజెంటేషన్లో చెప్తారు. ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్, సమాధానం, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వారిని అడగచ్చు, వాళ్ళు క్లియర్ చేస్తారు. టిక్కు సార్, హరిబాబు సార్, అవర్ ప్రవీణ్ సార్, distinguished Tamarao sir, and all these luminaries, these names, Shekhar sir, this your affection and your kindness that we have witnessed during the days from the very inception of the technology at your heartland until today, in a culmination that you have come here and agreed and consented to our invitation to be present in spite of your so valuable times, that itself made all of us indebted. Sir, the objective, what is the purpose? The purpose is that to share with you the technology that is now well established in the other parts of the world, and how to benefit from that, to not only to escalate the production exponentially, but also to mitigate the proliferation of pathogens, and also to assist in the transportation of live seeds.
ప్రమోటర్స్ ఏం తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ మనకు కూడా ఒక బార్గెనింగ్ కెపాసిటీ ఉండాలి. మన ఇండస్ట్రీ ఎంత ఆసిలేట్ అవుతున్నారంటే కిందకి పైకి చూస్తూనే ఉన్నాం. వీఆర్ బీయింగ్ సేయింగ్ మంచి రోజు వచ్చినప్పుడు మన కారు మారిపోతుంది, చెడ్డ రోజు వచ్చినప్పుడు మన కారు మారిపోతూ ఉంటుంది. లేకపోతే ఒక చిన్న ఇంట్లో నుంచి ఒక పెద్ద ఇంట్లోకి వెళ్తాం, మళ్ళీ కావాలంటే మళ్ళీ అద్దె ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం. వీఆర్ సీన్ ఆల్ దట్, మనం అందరం చూసాం. కానీ ఏంటంటే బట్ లెట్ us బి వెరీ ప్రాక్టికల్, లెట్ us మూవ్ అలాంగ్ విత్ ద టెక్నాలజీ. ఇది సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్. ప్యాకింగ్ గురించి చెప్పారు ఇందాక, అది సప్తగిరిలో వాడారన్నారు, ప్రవీణ్ గారు వాడారన్నారు. మిగతా వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఐ థింక్ వైబిలిటీ న్యాచురల్లీ మీ కెపాసిటీ బట్టి టైలర్ మేడ్గా మీకు సజెషన్స్ ఇవ్వడానికి కూడా ఆయన రెడీ అవుతున్నారు. ఎప్పటి నుంచో ఈ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ కుదరలేదు. నన్ను హరి నారాయణ గారిని వీళ్ళు చాలా ఐ థింక్ ప్రీతం అయితే కంటిన్యూస్లీ వాజ్ ఆఫ్టర్ us to have this meet. But I'll tell you something, very important promoters are here and if you are lucky you might generate some business today. So thank you very much for the opportunity. బట్ ఏంటంటే టూ వీక్ బ్యాంకేషన్లో ఇంకా ఫుల్ పేజీలో వాడలేదు. బట్ మా పెద్దవాళ్ళ సార్ ఏమన్నారంటే పిఎల్ ట్రాన్స్పోర్టేషన్లో మనం చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. అయితే ఇందాక వేరే క్వశ్చన్ ఇస్తాం, టీసీ బొలేరోకి ఏమైనా మనం పిక్ చేయగలం లేదా మిషన్, దాని గురించి మనం అడిగాను. సో అది బాగుంటుంది, డెఫినెట్గా విల్ ట్రై టు యూజ్ ఇన్ ద పిఎల్ ట్రాన్స్పోర్టేషన్ టు యాక్సిడెంట్స్. So that's what we got the feedback initially, because we didn't use maximum level. That's what, to be frankly speaking. So if everything is effective, definitely the product is effective. No doubt that it will polish like anything. So this is an important thing, and it's like a legal horror also in the industry, because the PL survivals and the transportation, that is the key for the the ROI what you told investment. So definitely that speaks. So definitely we will try to use maximum. Thank you. ఈ మెషిన్ మేము 2 యాక్సిడెంట్స్లో యూజ్ చేసాము, మన ప్యాకింగ్ సెక్షన్లో యూజ్ చేస్తున్నాము. బట్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. లాంగ్ జర్నీకి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఎక్కడ యానిమల్ స్ట్రెస్ అవ్వడం కానీ అది ఎక్కడ ఏం జరగట్లేదు. వెరీ గుడ్ రిజల్ట్ ఈజ్ దేర్. This opportunity to thank Sri Tikku Garu for his unstinted support to our endeavor to make the event a grand success. We are thankful, sir. Friends, I will fail my duty if I don't acknowledge our gratitude and extend to our profound thanks to Sri Hari Garu from the day one, because he supported us from the day one, he guided us from the day one and make the event grand success. So thank you, sir. I would also place in records my sincere thanks to distinguished gentlemen, Mr. Praveen Garu and Mr. Kalyan Garu is absent here. So their cooperation, we could not able to organize the seminar. Neither we could have the honor to invite all the luminaries in this August gathering. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ మంత్రిగా గొప్ప కళాభిమానిగా పంతం పద్మనాభం అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. పద్మనాభం జయంతిని పురస్కరించుకుని కల్పన సెంటర్ లోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పంతం పద్మనాభం నాటక కళా పరిషత్ వ్యవస్థాపకులు బుర్ర పద్మనాభం, వాసిరెడ్డి యేసుదాసు, ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు సుబ్బరాయుడు, ఆకుల వెంకటరమణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ పంతం పద్మనాభం సేవలను కొనియాడారు. పంతం పద్మనాభం అనగానే ఈ రాష్ట్రానికి గుర్తొచ్చేది ఒక నీతి నిజాయితీకి మారు పేరు పంతం పద్మనాభం గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారు ఎన్నో సేవలు అందించి ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి అవార్డులు పొందిన వ్యక్తి పంతం పద్మనాభం గారు. వారు ఇక్కడ లేకపోయినా ప్రతి సంవత్సరం పంతం పద్మనాభం గారు కళా పరిషత్తుని నడిపిస్తూ ఎన్నో సేవలు అందిస్తున్న మన బుర్రా పద్మనాభం గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈ కమిటీ పెద్దలందరికీ మనలో కూడా ఎంతో కొంత మానవత్వం ఉండి మన మధ్యలో లేని వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది కూడా అందరూ భాగస్వాములు అవ్వాలన్నదే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ పుట్టినవారు చనిపోక తప్పదు, కానీ ఒకడు వెనక ముందు అవుతారు కనుక వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకుని
ఆ జాతీయ నాయకులకి గ్రామీణ స్థాయి నుంచి జాతీయం దాకా ఎదిగిన వ్యక్తి కనుక మనం ఎప్పుడు కూడా వారిని గౌరవించుకుని సమాజాన్ని గౌరవపరచవలసిన బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఘన చరిత్ర ఆయనకు ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే మరి కళారంగంలో మరి గొప్ప సేవలు అందించారు. ఈ వేళకి కూడా దక్షిణ భారతదేశంలో 50 సంవత్సరాలు పైబడి పంతం పద్మనాభ నాటక కళా పరిషత్ ఒక కొన్ని దశాబ్దాలు గదనాపల్లిలో, ఆ తర్వాత వారి అనుమతించలేనటువంటి బుర్రా పద్మనాభం గారు ఒక 20 సంవత్సరాలు పైబడి కాకినాడలో ఆయన పేరు మీదుగా పంతం పద్మనాభ నాటక కళా పరిషత్ ఈ వేళకి కూడా వర్ధిల్లుతుంది, పరిడవిల్లుతుంది. ఈవేళ నెఫజ తెలుగు దర్బార్, మరి అదేవిధంగా రాజమండ్రి ఎల్కేఎన్, మరి హైదరాబాద్ హెచ్ఎంటీ లాంటి పరిషత్తులు మూతపడిపోతే కేవలం ఆ పేరు యొక్క గొప్ప, ఆ పేరే ఒక స్ఫూర్తి. పంతం పద్మనాభం గారు ఆ పేరే ఒక చైతన్యం కనుక ఈ వేళకి కూడా ఆ పరిషత్తును మేము నిర్వహించుకోగలుగుతున్నాం. ఆ మహనీయుడికి మేము అందించినటువంటి ఘన నివాళి, ఆయన యొక్క ఆశయాల సాధనలో నిరంతరం ఆయన కోసం మేము పోరాడతాం, కృషి చేస్తాం, ఆయన ఆశయాల్ని సఫలీకృతం చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. వ్యక్తులు మరి సంపాదనకే చూస్తున్నారు తప్పిస్తే ప్రజాసేవకైతే ఎవరు చూడటం లేదు. మరి అటువంటి వ్యక్తులు ఈ కాకినాడలో పుట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. అటువంటి వ్యక్తి సమక్షంలో ఎందరో రాజకీయ నాయకులకి ఒక స్ఫూర్తిదాయకమైన, ఎందుకంటే ఈ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్రమశిక్షణ అంటే పంతం పద్మనాభం గారు. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నారు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎందరో నాయకులు. మరి అటువంటి వ్యక్తికి ఎలా మేము నివాళులు అర్పించాం. అలాగే పంతం మోహన్ గాంధీ గారు కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పించి మరి ఈరోజు బుర్రా పద్మనాభం గారి సమక్షంలో ఎందరో నాయకులు మరి కార్యకర్తలు కూడా వచ్చారు. అలాగే మూర్తి గారు, మరి వెంకటేశ్వర నాయుడు గారు, పెద్దాడు సుబ్బారాయుడు గారు, ఎందరో నాయకులు వచ్చి ఆయనకి ఘననివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి ఘననివాళులు అర్పిస్తూ జిల్లాలో రబీ సీజన్ లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా సరఫరా చేసేందుకు మిల్లర్లకు అనుమతులు ఇచ్చామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ తన ఛాంబర్లో పౌర సరఫరాల సంస్థ ఎఫ్సీఐ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ఈ నెలాఖరులోగా ఎఫ్సీఐ పౌర సరఫరాల సంస్థకు అప్పగించాలని సూచించారు. ఈ విషయంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. దిగుమతుల విషయంలో మిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం బాలసరస్వతి, డిఎస్ఓ ఎంవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో ఐసీడీఎస్ పీడీ కె ప్రవీణ అధ్యక్షతన పని ప్రదేశాల్లో ఉద్యోగులపై వేధింపులు అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా డీఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే మహిళలు పని ప్రదేశాల్లో వేధింపులకు గురికాకుండా సంబంధిత చట్టాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి కార్యాలయంలోనూ ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయని సంస్థలపై అంతర్గత కమిటీలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కె రత్నకుమార్, టీఆర్డీఏ పీడీ కె శ్రీరామణి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ బుల్లిరాణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టడం జరుగుతుందని ప్రజలు కూడా సహకరించాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు కోరారు. పిఠాపురం పట్టణంలో పలుచోట్ల ప్రధాన డ్రైన్లలో పూడికతీత పనులను మున్సిపల్, ఆయా వార్డుల సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలు చేపడుతున్నారు. ఈ విషయమై కమిషనర్ కనకారావు మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. అందరూ కూడా పట్టణంలో కాలువల్లో సిల్ట్ తొలగించమని తెలియజేయడం జరిగింది. ఈ ధర్మల 28వ వార్డులో మెయిన్ కాలువ చర్చి రోడ్ నుంచి 28వ వార్డులో ఉండే కరప కాలువ అని ప్రధానంగా ప్రస్తుతిస్తారు. ఆ కాలువ సిల్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రథాలపేటలో ఉండే పెద్ద కాలువను కూడా, గోర్జు రోడ్డు ఉండే కాలువను కూడా వెహికల్తో తీయించడం, ఆ తర్వాత మాన్యువల్గా అంబేద్కర్ సర్కిల్ నుంచి ఉప్పాడి సెంటర్ వరకు కూడా రోడ్డు పై వరకు సిల్టు ఉంది. ఆ సిల్టు కూడా పూర్తిగా వారం రోజుల లోపల బాటం వరకు తీయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దీంట్లో సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, అదనపు పని వారు 20 మంది, ఎక్కడ జేసీబీ అవసరమో అక్కడ జేసీబీ పెట్టి సైడ్ కాలువలు
ఇబ్బంది కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ తీయడం జరుగుతుంది. దీనికి ఎక్కడైనా ప్రజలు సహకరించి మెట్లు తొలగించాలన్నా, షాపులు తొలగించాలన్నా తొలగించవలసిందిగా పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కమ్యూనిటీ సెక్రటరీస్, వార్డ్ శానిటేషన్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు వార్డులో తిరుగుతూ సమస్యలను ముందుగా గుర్తించి తెలియజేయడం జరుగుతుంది. ఏమన్నా ఉన్నా కానీ సంబంధిత పారిశుద్ధ్యం చూసే సెక్రటరీకి ప్రజలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడలో జరుగుతున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల్లో భాగంగా ప్రదర్శిస్తున్న నాటికలు ప్రజలను సామాజిక రుగ్మతల పరిష్కారం వైపు ఆలోచింపచేస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం రాత్రి ప్రదర్శించబడిన 2 నాటికలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన రాత నాటికలో పర్యావరణ కాలుష్యకారకమైన పరిశ్రమలు, వాటి వల్ల కలిగే అనర్థాలను గురించి వివరిస్తూ ఆలోచనాత్మకంగా పాత్రధారులు తమ పాత్రలకు రక్తి కట్టించారు. అలాగే కట్లపాడు ఉషోదయ కళానికేతన్ వారు ప్రదర్శించిన విముక్తి నాటిక గంజాయి సాగు చేయవద్దంటూ, గంజాయిని విక్రయించవద్దంటూ, యువత భవిష్యత్తును నాశనం చేయవద్దంటూ సందేశాత్మకంగా సాగింది. ఈ 2 నాటికలను ప్రదర్శించిన కళాకారులను అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ వారు సత్కరించి గౌరవ పారితోషికాలను ప్రదానం చేశారు. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు, పరిషత్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, స్పాన్సర్స్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే నాటికలను వీక్షించడానికి విచ్చేసిన ప్రేక్షకులకు లక్కీ డిప్ నిర్వహించి విజేతకు 2500 రూపాయలు విలువైన రైస్ కుక్కర్ను నిర్వాహకులు అందజేశారు. అనంతరం అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. శని ఆదివారాల్లో జరిగే నాటికలను కూడా తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కళా పరిషత్ ఉపాధ్యక్షులు ఎస్పీఎస్ఎన్ మూర్తి, ఎస్వీఆర్ బాపిరాజు, పోటీల న్యాయ నిర్ణేతలు, కళాకారులు, కళాభిమానులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు కొట్టి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఫ్యాక్టరీని తొలగిస్తాను అని బాల్య వయస్సులోనే ఆ అమ్మాయి చాలా మంచి నిర్ణయం తీసుకుని ఆ ట్రాఫీ అందుకునే ముందు ఆ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అది దేశానికి బాధ్యులైనటువంటి పెద్దల దృష్టికి వెళ్ళింది, మొత్తం భారతదేశం అంతా. వెంటనే ఒక కలంపోటుతో జన సమూహంలో ఉన్నటువంటి ఎటువంటి ఫ్యాక్టరీలని సరే ఇమీడియట్గా నిర్మూలించండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇస్తుంది. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి ఎగశ్వాస వచ్చి ఊపిరంతక చనిపోతుంది. అప్పుడు ఆ తండ్రి పడేటటువంటి బాధ, భగవంతుడా ఏమిటి రాత అని చాలా ఆవేదనకి ప్రేక్షకులందరినీ కూడా చాలా ఆవేదనకు గురి చేసింది ఈ నాటకం. మంచి మెసేజ్ ఓరియంటెడ్. అందుచేత పిల్లలకి వాళ్ళ యొక్క అభిరుచులకు అనుకూలంగా తల్లిదండ్రులు చేయవలసిన బాధ్యత. ఇతరత్ర వాళ్ళకి ఏమి చేసినా సరే ఏదో రోగాలకి బారిన పట్టడం కానీ లేదో సైడ్ ట్రాక్లో వాళ్ళ జీవితాలు పయనించడం కానీ జరుగుతాయి అని మెసేజ్, మంచి మెసేజ్ ఇచ్చినటువంటి నాటిక రాత చాలా అద్భుతంగా ప్రదర్శించారు వెలగలేరు థియేటర్స్ వారు. తర్వాత విముక్తి ఇప్పుడు జరుగుతుంది. గంజాయి వల్ల యువతులు యువకులు ఏ విధంగా బానిస అవుతున్నారు, ఏ విధంగా ప్రాణాలు పోతున్నాయి అనే ఒక కాన్సెప్ట్తో విముక్తి నాటిక. ఒక పేద రైతు భార్య, ఒకే ఒక్క కొడుకు, చాలా గారాభంగా పెంచుతారు. వాళ్ళకు వచ్చినటువంటి సంపాదన అంతా కుర్రోడు విద్యాబుద్ధులకు చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో వాడు చెడు స్నేహాలు పెట్టుకుని గంజాయికి అలవాటు చేస్తారు. ఆ గంజాయి మత్తులో ఉండి తల్లిదండ్రులను కూడా ఎదిరించి వాడు చేయి చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో వాడే విపరీతమైనటువంటి మత్తులో ఉండిపోయి ప్రాణం వదిలేస్తాడు ఆ కొడుకు. ఆ తల్లిదండ్రులు పడేటటువంటి బాధ తర్వాత తెలుస్తుంది. దీనికి అంతగా మూల కారణం ఎవరు అని. ఈనాటి మన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శాసనకర్తలే దీనికి మూలం. మంచి వ్యాపారం చేస్తున్నారు, దీన్ని యువతను పాడు చేస్తున్నారు అని తెలుస్తుంది. చేయి దాటిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు చేసేది ఏమీ లేదు. ఇది కూడా యువతకి మంచి ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి నాటిక. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈరోజు. కాకినాడ నగర పౌరులందరూ కూడా
ఇంకా అత్యధిక సంఖ్యలో వచ్చే 2 రోజులు రేపు 13వ తేదీ 14వ తేదీని కూడా ఈ యొక్క మంచి ప్రదర్శనలు ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్క పాయింట్ మీద మంచి ప్రదర్శనలు ఉన్నాయి. మూల్యం స్త్రీ హక్కుల మీద ఒక సబ్జెక్టు హైదరాబాద్ వారు వాడుతున్నారు. అలాగే అమృతం రాల్చిన స్వప్నం అని ఓ నాటిగారు, స్వప్నం రాల్చిన అమృతం, అది కూడా ఇదే సబ్జెక్ట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రజా సమస్యల మీద, ప్రజా జీవితాల మీద వాళ్ళు చేస్తున్నటువంటి ప్రదర్శకులు సమాజానికి మంచి మెసేజ్ని ఇస్తున్నారు. చేత నగర పౌరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మా ఆహ్వానాన్ని మన్నించి థియేటర్కి వచ్చి ప్రదర్శనలు తిలకించవలసిందిగా బాధ్యుడిగా సీతారామరాజు స్మారక కళా వేదిక బాధ్యుడిగా అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ గాయత్రి అమ్మవారికి శాకంబరి అలంకరణ చేస్తున్నట్లు శంకర మఠం సభ్యులు తెలిపారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ గాయత్రి అమ్మవారికి శాకంబరి అలంకరణ చేస్తున్నట్లు శంకర మఠం సభ్యులు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల శంకర మఠంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ గాయత్రి అమ్మవారికి శాకంబరి అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. అదేవిధంగా శంకర మఠం కమిటీ భక్తులు, మహిళలు కలిసి శ్రీ గాయత్రి అమ్మవారికి వివిధ రకాల స్వీట్స్ తో, పండ్లతో, పూలతో, పసుపు, కుంకుమ, చీరలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శంకర మఠం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక ఆషాఢ మాసంలో శ్రీ గాయత్రి అమ్మవారికి శాకంబరి అలంకరణ చేసి సారెను సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకర మఠం కమిటీ భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఊరేగింపుగా వెళ్ళి ఈ సారి చీరలు పట్టుకుని ఊరేగించి ఆ తల్లికి సమర్పించుకుంటూ మంచి రెడీగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు, రెడీగా ఆనందాలతో, నవ్వులతో, కుమ్మలతో ఎంతో సంతోషంగా హ్యాపీగా వాళ్ళని చూసుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మేమందరం మా సభ్యులైతే, మా గుడికి వచ్చే వారందరూ అయితే అందరూ చేసుకున్నటువంటి ఈ శుభ కార్యక్రమం అన్నమాట దిగ్విజయంగా జరగాలని ఆ గాయత్రి తల్లి ఆ వేషధారణలో ఆవిడ మా అందరినీ కరుణించి, ప్రతి ఒక్కరిని కరుణించి, ప్రతి వాళ్ళని కాపాడవలసింది ఆ శాకాంబరి లోకాలను కోరుకుంటున్నాం. మా కమిటీ సభ్యులందరూ, మా మెంబర్స్ అందరూ కూడా. సరే, ఇప్పుడు ఊరేగింపు కొంచెం దూరం సరదాగా వెళ్తారు. వెళ్ళి ఆ పళ్ళారు మన ఇళ్లలో సారి ఎలా చేస్తాం అలాగే అమ్మవారి సారే అంటే నీకు ఒక రకమే మా వాళ్ళ ఎంతో సరదా 10 రకరకాల మిఠాయిలు, జున్ను, చరణితో సహా కూడా సిద్ధమయ్యారు. అంత బాగా చేసుకున్నారు. మీరు ఒకసారి కావాలంటే చూడండి. అందరూ కూడా జున్ను కూడా పెట్టుకున్నాం. ఎప్పుడు జున్ను అనేటువంటిది అన్ఎక్స్పెక్టెడ్ చలివిడి ఇవన్నీ కూడా ప్రత్యేకం. ఒక గ్రామ చేయాలి అలా నీ పొట్లలో కొనకుండా ఆర్డర్ మీద చేయించు వెరైటీ. పర్యావరణ పరిరక్షణపై ప్రజలతో పాటు రొటేరియన్లు ప్రత్యేక దృష్టి సారించకపోతే భవిష్యత్తులో అనేక ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సాయి సుధా హాస్పిటల్ అధినేత డాక్టర్ వాడ్రేవు రవి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ తొలి సమావేశం స్థానిక రోటరీ హాల్లో క్లబ్ అధ్యక్షులు సిస్టా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వాడ్రేవు రవి మాట్లాడుతూ ఎన్విరాన్మెంట్ మరియు ఛాలెంజెస్ అనే అంశంపై సవివరంగా ప్రసంగించడమే కాక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించి రోటరీ సభ్యుల సందేహాలకు సమాధానమిచ్చారు.
తెలిపారు. క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణంపై ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా క్లబ్ అధ్యక్షులు శ్రీకాంత్ను కోరారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు డాక్టర్ వాడ్రేవ్ రవిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి దామెర శ్రీకాంత్, కోశాధికారి పి స్వరూప్ రాజ్, డాక్టర్ టివి బాలకృష్ణ, ఇన్కమింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్, చిరంజీవి రెడ్డి, డాక్టర్ నయన శ్రీరామ్, లంకా సాయిబాబు, డిఏఎన్ ప్రసాద్ వర్మ, నానితో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఆయన నేచురలిస్ట్గా పేరు పొందినవాడు. జస్ట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 45 years ఆఫ్ హిస్ లైఫ్ ఫోరో రాసిన అనేక కోడ్స్ మన వాట్సాప్లో ఎరాల్స్ లేదు. అంటే అనేక మంది మన వివేకానంద తీసుకున్నా, శంకరాచార్య తీసుకున్నా, దే డి నాట్ గో బియాండ్ 4 decades. 45 yearsలో ఫోరో హ్యాస్ అచీవ్డ్ సో మచ్. టుడే వి రిమెంబర్ హిమ్ ఆన్ హిస్ బర్త్డే. మొత్తం ఎక్కువ అన్ని ఆ రోజున టెక్నాలజీ కూడా వాడుతుందని ఆయన చెప్పారు. దాన్ని బట్టి ఈ రోజున టెక్నాలజీ ఎంత వాడకుండా దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటే అంత మంచిదని ఆయన ఉద్దేశం. విజ్ఞాన శాఖ మానవగారికి విగ్రహం, రఘువంశం ఇలాంటి అనేక కావ్యాలు, నాటకాలు రచించారు. వాటిలో తెలుసుకోవాల్సిన విషయం శకుంతల విశ్వామిత్రుడికి మేనకకి పుట్టిన తర్వాత సమాజంలో వ్యాపార లావాదేవీల ద్వారా అమాయక ప్రజలు ఎంతో మోసపోతున్నారని, అటువంటి వారికి వెన్నుదన్నుగా నిలిచేదే కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ అని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని ఓం ఫౌండేషన్ కార్యాలయంలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాకినాడ స్థానిక ఓం ఫౌండేషన్ కార్యాలయం నందు కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా కాకినాడలో మొట్టమొదటిసారిగా కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగిందని, దీనికి కాకినాడ ఓం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మందపాటి ఉదయ్ భాస్కర్ రాజును, జిల్లా అధ్యక్షులుగాను ఉపాధ్యక్షులుగా రామ్ మంతనను, జిల్లా సెక్రటరీగా భూపతి రాజు అనంతవర్మను, జిల్లా జాయింట్ సెక్రటరీగా దిండి రవికుమార్లను నియమించడం జరిగిందని, వీరి సారథ్యంలో జిల్లాలో కన్స్యూమర్ రైట్స్ సేవలు విస్తృతపరిచి మోసపోతున్న ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేలా పోరాడాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవరత్నం, డి చంద్రశేఖర్, బిఎస్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీకు అన్నీ తెలుసు, బట్ హూ ఈస్ డీలింగ్? మన ఇప్పుడు 21 స్టేట్స్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పటికీ 225 పైనే మన కేసెస్ ఫైల్ చేశాను. 1500 పైనే అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే సంస్థ పెట్టుకోవడం చాలా ఈజీ. మేబీ కాకినాడలో 5-6 మీకు దొరకవచ్చు వేరే వేరే నేమ్స్తో. బట్ వాళ్ళతో ఒక్కటే క్వశ్చన్ చేయాలి, ఎన్ని స్టేట్స్లో మీరు ఉన్నారు, మీ కార్యక్రమం చేసింది గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుందా లేదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని కార్యక్రమం మీరు చేశారు, ఎన్ని కేసెస్ మీరు ఫైల్ చేసి ప్రజాకి ఉపయోగపడరు, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సంస్థకి ఏముంది, ఈరోజు 5 మెంబర్స్ కలిసి ఒక సంస్థ పెట్టుకుంటాను, బట్ ఎన్ని రోజు వరకు దానికి మెకానిజం ఉండాలి. ఈరోజు ప్రతి స్టేట్లో, ప్రతి జిల్లాలో మాకు లీగల్ ప్యానెల్స్ ఉన్నాయి. లీగల్ ప్యానెల్ లేదైతే మీ కేసు ఫైల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఇప్పుడు కొన్ని చోట 10 రూపీస్ 15 రూపీస్ కోసం కూడా కేసు ఫైల్ చేసి మాకు కేసు గెలడం జరిగింది. ఆ 10 రూపీస్ కోసం మీరు అడ్వకేట్కి వెళ్ళి 10,000 ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు పోతే పోయింది అండి, 10 రూపాయలే కదా. బట్ ఆ 10 రూపాయల కోసం కూడా మనం కేసు ఫైల్ చేస్తున్నాను అండ్ న్యాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ ప్రాపర్ మెకానిజం. మాకు అడ్వకేట్ దగ్గర వెళ్ళి వాళ్ళకి 10,000 రూపీస్ వకాలత్నామాతో ఇవ్వడం అవసరం లేదు. బికాజ్ వీ హ్యావ్ కంప్లీట్ టీమ్. వాళ్ళకి శాలరీ రూపంలో ఎవ్రీ మంత్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కేసు గురించి వాళ్ళు కోర్టు చుట్టూ తిరగడం కానీ ఉండదు. జస్ట్ ఎవరైనా కేసు ఫైల్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తారంటే వాళ్ళతో ఒక రిటర్న్ కంప్లైంట్ విత్ రిలివెంట్ డాక్యుమెంట్ తీసుకొని ఫస్ట్ వీ విల్ వెరిఫై. మనం వెరిఫై చేసి మన లెవెల్లో ఓకే ఇది కరెక్ట్ కేసు అండి. ఎందుకంటే 10లో ఒక 1 or 2 కేసు ఫాల్స్ కూడా ఉంటుంది. సో నిజంగా ఇది జరిగింది, ప్రాబ్లం కన్సూమర్కి ఇందులో న్యాయం చేయాలి అయితే మన తరపు నుంచి మనం వెరిఫై చేసి అప్పుడు మన లీగల్ నోటీస్ పంపిస్తాను. అప్పుడు కూడా సాల్వ్ అవ్వలేకపోతే దాన్ని మనే కోర్టులో ఫైల్ చేస్తాను. వినియోగదారుకి ఎలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. వాళ్ళు కోర్ట్ ఫీజు కానీ లాయర్ ఫీజు కానీ ఏం పే చేయవసరం లేదు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ కేజీ బేసిన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజన్ జ్యోతి పుఖాన్ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ స్టాఫ్ సహకారంతో కాకినాడ జగన్నాథపురంలో గల జనావళి వృద్ధాశ్రమంలోను, కరప మండలం నడుకుదురు గ్రామంలో గల జనావళి వృద్ధాశ్రమంలోను వైద్య శిబిరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా గోదావరి లేడీస్ క్లబ్ ప్రాజెక్ట్ కేర్ పేరుతో శానిటరీ ఐటమ్స్, సబ్బులు, బెడ్షీట్స్, నైటీస్, లుంగీలను ఈ వృద్ధాశ్రమంలో ఉండేవారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ చంద్రమల్లిక పుఖాన్,
సెక్రటరీ మైత్రేయి భట్టాచార్య, అసిస్టెంట్ సెక్రటరీ సుమి టెకా, లేడీస్ క్లబ్ సభ్యులతో పాటుగా ఆయిల్ ఇండియా ఆఫీసర్స్ పి కర్మాకర్, కెకే డెకా, ఏఎస్ఆర్కే శాస్త్రి, పిపి భట్టాచార్య, ఠాకూర్, భాగ్యకృష్ణ, బిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. We have come, all the ladies, the members, to donate certain items to maintain the hygienity of this Project Care. Under this project, we have come to this Janavali Old Age Home, Munsi Bagri Junction, and we have distributed some fruits, soaps, and sanitizers like vinyl, Dettol, Harpic, in order to maintain the hygienic situation of this place where many old people are living with lots of medical problems. So therefore, the Oil India Limited has also organized a medical camp today for health checkup of these needy people. So this is our endeavor to do a little bit, that is whatever we can do from our Godavari Ladies Club, and the ED's office of Oil India Limited has given extended all sorts of support, financial as well as man support, in order to complete this third project from Godavari Ladies Club. తన కుమార్తె ఆరాధ్య జన్మదినం పురస్కరించుకుని బొలిశెట్టి వాసు వారి కుటుంబ సభ్యులు 1,50,000 రూపాయలను పేద విద్యార్థుల ఫీజుల నిమిత్తం అందించడం అభినందనీయమని శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో అడబాల శ్రీరామ్ ప్రోత్సాహంతో బోలిశెట్టి వాసు తన కుమార్తె ఆరాధ్య మొదటి జన్మదినం పురస్కరించుకుని 5 పేద విద్యార్థుల ఫీజులకు చెక్కులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంకి శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ చైర్మన్ సతీష్ అధ్యక్షత వహించగా బోలిశెట్టి వాసు ఆరాధ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరాధ్య జన్మదిన కేక్ను వాసు కట్ చేసి చిన్నారులకు అందించారు. అనంతరం బోలిశెట్టి వాసు చేతుల మీదుగా 5 పేద విద్యార్థులకు చెక్కులు, స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా కంపర నారాయణరావు స్కూల్లో చదువుతున్న 30 మంది 5వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి సరిపడా పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తాను కోరగానే అడబాల శ్రీరామ్ తన తోడల్లుడు బొలిశెట్టి వాసును ప్రోత్సహించి ఆయన తన కుమార్తె ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న 30 మంది అమ్మాయిలకు వారికి ఇయర్కి సరిపడే ఒక 10 బుక్స్ని, వారికి ఒక ప్యాడ్ని, పెన్స్ని కూడా ఈరోజు ఆరాధ్య మరియు వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో అందజేయడం జరిగింది. అంటే ఇది ఈ 1 సంవత్సరమే కాదు, వీరు చదువుకున్నంత వరకు కూడా వారికి తోడుగా ఉంటానని చెప్పి అన్నయ్య మనకి మాట్లాడడం జరిగింది. అంటే అన్నయ్యతో ముందు మాట్లాడిన 4 పిల్లలే, కానీ ఇక్కడికి వచ్చి వారితో వచ్చిన ఈ పాప పరిస్థితి కూడా అన్నయ్యకి చెప్పగానే సతీష్ ఖచ్చితంగా మనం చేద్దాం, సహాయం చేద్దామని ఈ పాప చదువు బాధ్యత కూడా అన్నయ్య తీసుకోవడం జరిగింది. అంటే ఇది ఈ సంవత్సరం ఈరోజు ఒక ఆరాధ్య పుట్టినరోజుకి శ్రీ యువసేనకి చేస్తున్న సపోర్ట్ కాదు, అడవాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ, మన వాసిరెడ్డి సురేష్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ, ఓన్లీ వాసిరెడ్డి సురేష్ గారు కానీ, అలాగే అడవాల శ్రీరామన్నయ్య కానీ, బాబ్జన్నయ్య కానీ, మొత్తం 10 మంది, అంటే మన శ్రీ యువసేన ద్వారా చదివిస్తున్న చిన్నారుల సంఖ్య ఈరోజు ఈ పాపతో 61కి చేరింది. 61 మందిలో 10 మంది కలిసి 11 మంది చిన్నారుల బాధ్యత కేవలం ఈ 2 కుటుంబాలు తీసుకుని మన శ్రీ యువసేనను ప్రోత్సహించడం. అంటే ఇదే కాదు, ఒక మనం మెగా బ్లడ్ క్యాంప్ పెట్టే ఉంటుంది, దానికి సుమారు వారికి భోజనాలు ఖర్చు నిమిత్తం ఏదైనా సుమారు ఒక 50,000 రూపాయల సహాయం కానీ, మనం ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు లేదా ఎడ్యుకేషన్ ఎన్ని రకాలుగా మనం చేస్తుంటే సుమారు గత 11 సంవత్సరాలుగా బాబ్జన్నయ్య కానీ, శ్రీరామన్నయ్య కానీ, మన తమ్ముడు సురేష్ కానీ అందుబాటులో ఉంటూ ఈరోజు శ్రీ యువసేన ఈ స్థాయిలో ఉంది. ఇంతమందికి, ఇన్ని 100 మందికి మనం ఆర్థిక దానం కానీ, విద్యాదానం కానీ, కొన్ని వేల మందికి సమయానికి రక్తదానం కానీ చేస్తున్నది. అందులో కీలక పాత్ర ఈ 2 కుటుంబాలు పోషించాయి. కాబట్టి వారికి మరొకసారి మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, శ్రీ యువసేన ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిట్టుతల్లి ఆరాధ్య ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకుంటూ భవిష్యత్తులో తన పుట్టినరోజుల సందర్భంగా ఇలాంటి కష్టంలో ఉన్న మరి ఎన్నో కుటుంబాలకి తన తోడుగా ఉండాలని రమణయ్యపేట ఏపీఐసీ కాలనీలో లయన్స్ క్లబ్ కాకినాడ సఖి ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు కొడాలి ఉమాదేవి మాట్లాడుతూ సమాజ సేవే భగవంతుని సేవ అని, దీంతో కలిగే ఆనందం ఎనలేనిదని అన్నారు. మానవుని సేవలో తరిస్తే భగవంతుని మెప్పు లభిస్తుందని అన్నారు. సర్వకాల సర్వావస్థల్లో పరులకు మేలు చేయాలన్న తలంపు ఉండాలని, పేదల దీవెనలే భగవంతుని ఆశీస్సులుగా ప్రతి ఒక్కరూ తన గుణాన్ని అలవరుచుకోవాలని ఉమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఎన్ నాగలక్ష్మి, రమణి, అడబాల రత్నప్రసాద్,
ప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, శ్రీవాణి, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. పేషెంట్లకి నిత్యావసర సరుకులు తీసుకొచ్చామండి. ప్రతి నెల ఇలాగా వీరికి సహాయం చేద్దామని మా లయన్స్ క్లబ్ సఖీ నుంచి మేము నిర్ణయించుకున్నాము. మనసా వాచ కర్మణ వీళ్ళ ఆరోగ్యాల అష్టేశ్వర సంపదలతో ఉండాలని కోరుకుంటున్నాము. లాంగ్ లివ్ లైనిజం. అడ్మిన్గా సఖీ క్లబ్ తరఫు నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు రత్నప్రసాద్ గారు మాకు గత 15 సంవత్సరాల నుంచి తెలుసు. ఇక్కడ ఎయిడ్స్ పేషెంట్కి మేము కూడా 10 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా ప్రెసిడెంట్ బొమ్మ తరఫున ఇక్కడ మనం రేషన్ ఇవ్వడానికి వచ్చామండి. ఈ విధంగా మేము ఈ సంవత్సరం ప్రతి నెల కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాకినాడ జీకే రెసిడెన్సీలో ఒడిగో సీఈఓ వార వినోద్ ఆధ్వర్యంలో ఫస్ట్ యానివర్స్ డే కార్యక్రమంలో భాగంగా అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులను సాలువా కప్పి మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దైవజనులు రెవరెండ్ బిహెచ్వి మూర్తి రాజు పాల్గొనగా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఆయా బ్రాంచ్ సీఈఓలు మాట్లాడుతూ నిరుద్యోగంగా ఉన్న యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్న ఒడిగో సిబ్బందిని అభినందించారు. ఒడిగో సీఈఓ వార వినోద్ మాట్లాడుతూ నేను ఈ స్థాయిలో ఉండడానికి తల్లిదండ్రులు వారు సత్యనారాయణ, మేరీ జ్యోతి మరియు కుటుంబ సభ్యులు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. Projects we develop all over the world, like we serve 33 countries. We have clients globally. At the same time, like my family also supports a lot. And we are I have one naughty kid who is standing here and give all this message. Please keep quiet right here. Okay, let me speak. So నా దగ్గర వినోద్ గారు వచ్చారు. we met in one award function, then he met with me, so he given all the details, like how he is running this institute and what are the challenges he is facing. Then I really impressed and said, కాకినాడ ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్ 6వ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ డాన్స్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ డాన్స్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేష్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది జీ స్క్వేర్ డాన్స్ స్కూల్ విద్యార్థులు మాబ్ లో పాల్గొని యువతకి ఎంతో ప్రోత్సాహమిస్తూ ఉరూతలూగించారు. డాన్సర్లు ఆటపాటలతో ఉత్సాహంగా చిందులు వేసి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రతి ఒక్కరిలో జోష్ వచ్చే విధంగా ఈ ఫ్లాష్ మాబ్ డాన్స్ నిర్వహించారు. డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చిన తలాటం హరీష్ అభినందనీయుడు అని కోటయ్య రామ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ వద్ద గల హరీష్ స్పోర్ట్స్ వద్ద డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నార్థులకు భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సేవా సంఘం అధ్యక్షులు తలాటం హరీష్ అధ్యక్షత వహించగా కోటయ్య స్వీట్స్ అధినేత రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నార్థులకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు రామ్ కుమార్, హరీష్, సుబ్బారావులు మాట్లాడుతూ సేవా సంఘం తరపున ప్రతి శనివారం భోజనం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సుబ్బారావు, శ్రీను, కృష్ణమోహన్, పిడక శేషవీరుబాబు, చార్లీ శేఖర్, కృష్ణవేణి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది వస్తే అంతమంది అన్నదానం అతిథులు ఎవరు వస్తారో వాళ్ళందరికీ భోజనం పెడదాం అనేసి నిర్ణయించుకున్నామండి. ఈ సేవా సమితి మనం రెగ్యులర్గా ఇది ఎందుకు వచ్చిందంటే ఐడియాని కొంతవరకైనా సరే మన కాకినాడ చుట్టుపక్కల ఉన్న జనాలు, మా చుట్టుపక్కల ఉన్న జనాలకైనా కొంచెం ఆకలి తీరుతుందనే ఉద్దేశంతోనే కానీ వేరే ఉద్దేశం ఏం కాదు. ఈ ప్రతి శనివారం రెగ్యులర్గా ఎంతమందికి వచ్చినా పెడతామండి. అది మాకు ఈరోజు మన కోటయ్య స్వీట్స్ అధినేత చిట్టిపెద్ది రామ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామండి. ఇంత మంచి కార్యక్రమానికి అందరూ ఫ్రెండ్స్ అందరూ సహాయం చేస్తున్నారండి. మొత్తం ఈ కార్యక్రమం అంటే ఇది రెగ్యులర్గా ఎప్పుడు మన మేము ఉన్నంత వరకు చేద్దామని నిర్ణయించుకున్నామండి. అంటే మంచి కార్యక్రమం ఈవిడ పేరును పెట్టినందుకు మేము మంచిగా చేస్తాము. వీళ్ళందరికీ కాకినాడ జనాల్లో ఇంకా బాగుంటే ఇంకా రెగ్యులర్గా ప్రతిరోజు చేయడానికి మేము ట్రై చేస్తాం. అలాంటి కార్యక్రమాన్ని హరి స్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ స్నేహితులు బృందాలు అందరూ కలిసి చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం పేరు పెట్టారంటే డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం. అసలు ప్రపంచంలో అన్నదానం పెట్టింది అన్నపూర్ణాదేవి. ఆ తర్వాత అది ఉనికిపుచ్చుకొని డొక్కా సీతమ్మ గారు ప్రతి పూర్వం రోజుల్లో ఒక గ్యాస్ స్టవ్లో ఏమీ లేని టైంలో ఆవిడ అన్నదానం పెట్టడం జరిగేది. అలాంటి వాళ్ళు ఇద్దరు పేర్లు కలిపి పెట్టడం ఈ యొక్క సేవా సంఘానికి ఒక మంచి ఉన్నతమైన స్థానం కలుగుతుందని అనుకుంటున్నాను. చాలామంది పేదలు ఇక్కడ వారి యొక్క ఆకలిని ఈ యొక్క అన్నదానం ద్వారా తీసుకుంటారని అందరూ ఇక్కడ ప్రతి శనివారం వచ్చినప్పుడు ఆ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటానని సభాముఖంగా అందరూ చెప్తున్నాను. హరీష్ స్పోర్ట్స్ హరీష్ గారు పిలిస్తే వచ్చి ఇక్కడ అన్నదానం కార్యక్రమం ప్రారంభిస్తున్నామండి.
ఈ అన్నదానం పేరు డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం తరఫున ప్రతి శనివారం హరీష్ గారే చేస్తున్నారండి. లాస్ట్ సాటర్డే చిన్న తిరుపతిలో చేశారండి. అక్కడ స్టార్ట్ చేశారు. దాని తర్వాత నుంచి ఇక్కడ ప్రతి నెలలో 4 శనివారాలు 5 శనివారాలు 8 శనివారాలు వచ్చిన అలా మాకు వీళ్ళు అంతసేపు ఆయనకి చేయగలసేపు లైఫ్ లాంగ్ చేస్తూనే ఉంటా అన్నారు. మేము కూడా మా ఫ్రెండ్స్ అందరం కలిపి మేము కూడా చేయాలనుకుంటున్నాం ఆయనకు తోడుగా. థ్యాంక్స్ అండి హరీష్ గారు. డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా మరి హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ గారు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మరి ఈ కార్యక్రమం ఎల్లకాలం నడుస్తుందని మేమందరం కూడా కృషి చేసి ఇది ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరి ఆంధ్రాకి అన్నపూర్ణ లాంటి డొక్కా సీతమ్మ గారి పేరు మీద హరీష్ గారు మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు చాలా ధన్యులు. అదేవిధంగా ఇది చాలా కాలం వరకు దీనికి కూడా తీసుకెళ్తారని చెప్పి హరీష్ గారికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏఎస్టీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి కృషి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. గ్రామాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సూచన. కాపుల గురించి మాట్లాడే అర్హత ముద్రగడకు లేదు. జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గోకడ రాంబాబు. హేచరీ రంగంలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీపై కాకినాడలో సెమినార్ నిర్వహణ. వివరాలను మీడియాకు వెల్లడించిన నిర్వాహకులు. ఇది నేటి కేసీసీ వార్తల సమాహారం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.